హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్. ఇదొచ్చేసి ఆరి జర్దోజీ వర్క్‌లో డే 6 అనమాట. ఈరోజు ఒక 3 వెరైటీ ఆఫ్ స్టిచెస్ చూపిస్తాను. సో, ఫస్ట్ వచ్చేసి సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను 4 పోగులు అండ్ పెద్ద నీడిల్ తీసుకున్నాను అనమాట. సో, ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ స్టిచ్ వచ్చేసి ఫ్లై స్టిచ్ అనమాట. సో, ఫస్ట్ వచ్చేసి నీడిల్‌ని ఈ 2 లైన్స్‌కి సెంటర్‌లో లోపలికి ప్రెస్ చేయాలన్నమాట. సో, లోపలికి ప్రెస్ చేసి థ్రెడ్ తీసుకున్న తర్వాత సెంటర్‌లో చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇలా స్ట్రెచ్ చేసి ఇటువైపుకి క్రాస్గా స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా ఇమీడియట్గా పుల్ చేసి ఇప్పుడు ఇక్కడ సెంటర్లో స్టిచ్ వేయాలి. మళ్ళీ థ్రెడ్ బయటకు వచ్చిన తర్వాత ఇమీడియట్గా టర్న్ చేసి ఇటువైపుకి క్రాస్గా చైన్ స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ థ్రెడ్ బయటకు వచ్చాక ఇమీడియట్గా పుల్ చేసి ఇక్కడ సెంటర్లో మళ్ళీ చైన్ స్టిచ్ వేసుకోవాలి. సో, బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా మళ్ళీ సెంటర్లో చైన్ స్టిచ్ వేసుకోవాలి. అగైన్ స్ట్రెచ్ చేసి ఇటువైపుకి క్రాస్గా స్టిచ్ వేసుకొని వెనక్కి పుల్ చేసి ఇక్కడ సెంటర్లో స్మాల్ చైన్ స్టిచ్ వేసుకొని మళ్ళీ ఇటువైపుకి క్రాస్గా వెనక్కి పుల్ చేసి సెంటర్లో చైన్ స్టిచ్ వేసుకొని మళ్ళీ సెంటర్లో చైన్ స్టిచ్ వేసి మళ్ళీ క్రాస్గా ఇమ్మీడియట్గా పుల్ చేసుకొని సెంటర్లో స్మాల్ చైన్ స్టిచ్ మళ్ళీ ఇటువైపు క్రాస్గా చైన్ స్టిచ్ ఇమీడియట్గా టర్న్ చేసి సెంటర్లో చైన్ స్టిచ్ వేసుకొని మళ్ళీ సెంటర్లో చైన్ స్టిచ్ స్ట్రెచ్ చేసి క్రాస్గా థ్రెడ్ పైకి వచ్చాక ఇమీడియట్గా టర్న్ చేసి సెంటర్లో స్మాల్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇమీడియట్గా మళ్ళీ ఇటు క్రాస్గా చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు సెంటర్లో మళ్ళీ సెంటర్లో సో ఈ విధంగా వేసుకోవాలి. నేను స్టిచ్ ఫినిష్ చేసి చూపిస్తాను. సో ఫ్లై స్టిచ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి యారో స్టిచ్ ఎలా చేయాలో చూపిస్తాను. సో యారో స్టిచ్ చేయడానికి దారం వచ్చేసి 2 పోగులు తీసుకున్నాను అండ్ నీడిల్ వచ్చేసి స్మాల్ నీడిల్ తీసుకున్నాను. అండ్ దీనికి నేను కొంచెం పూసలు యూజ్ చేస్తున్నాను అనమాట. ఇవి వచ్చేసి క్యూబ్ బీడ్స్ అనమాట. సో చూడొచ్చు. సో ఇవి యూజ్ చేస్తున్నాను ఈ స్టిచ్కి. సో ఇప్పుడు స్టిచ్ ఎలా చేయాలో చూపిస్తాను. మీడియం సైజ్ నీడిల్ యూజ్ చేస్తున్నాను థ్రెడ్ కోసం. సో నీడిల్ ప్రెస్ చేసి థ్రెడ్ బయటికి తీసుకున్న తర్వాత ఇటువైపు క్రాస్గా లాంగ్ చైన్ స్టిచ్ వేయాలి.
ఇక్కడే మళ్ళీ స్మాల్ చైన్ స్టిచ్ వేయాలి. దెన్ మళ్ళీ ఇటువైపుకి ఈ విధంగా స్మాల్ చైన్ స్టిచ్ వేయాలి. మళ్ళీ ఇక్కడే స్మాల్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ చైన్ స్టిచ్ వేయాలి. మళ్ళీ స్మాల్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఈ థ్రెడ్ని ఇలా ఉంచేసి ఈ థ్రెడ్లోకి బీడ్ ఎక్కించుకుందాం. సో బీడ్ ఎక్కించడానికి స్మాల్ నీడిల్ యూజ్ చేస్తున్నాను. మీడియం సైజ్ నీడిల్లో ఈ బీడ్స్ పట్టవు, అందుకని స్మాల్ నీడిల్ యూజ్ చేస్తున్నాను. సో బీడ్ ఎక్కించేసిన తర్వాత ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్కి ఇలా సెంటర్లో చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఓకే, చైన్ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇటువైపు క్రాస్గా పెద్ద చైన్ స్టిచ్ వేసుకొని మళ్ళీ స్మాల్ చైన్ స్టిచ్, మళ్ళీ ఇటువైపు మళ్ళీ ఇక్కడ స్మాల్ చైన్ స్టిచ్, బయట వైపు పెద్ద చైన్ స్టిచ్ వేస్తున్నాను అండ్ లోపల వచ్చేసి స్మాల్ చైన్ స్టిచ్. థ్రెడ్ని స్ట్రెచ్ చేసి బీడ్ తీసుకుంటున్నాను. సో థ్రెడ్లోకి బీడ్ ఎక్కిచ్చేసాను. మళ్ళీ ఇక్కడ సెంటర్లో చేసిన తర్వాత క్రాస్గా మళ్ళీ ఇక్కడే స్మాల్ చైన్ స్టిచ్, మళ్ళీ ఇటువైపుకి పెద్ద చైన్ స్టిచ్, మళ్ళీ ఇక్కడే స్మాల్ చైన్ స్టిచ్, మళ్ళీ బయట పెద్ద చైన్, లోపల స్మాల్ చైన్, మళ్ళీ బీడ్ ఎక్కించుకోవాలి. బీడ్ ఎక్కించేసిన తర్వాత మళ్ళీ సెంటర్లో చైన్ స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ ఇటు క్రాస్గా. సో ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. నేను ఫినిష్ చేసి చూపిస్తాను. స్ట్రెచ్ చేసి బీడ్ ఎక్కించుకోవాలి. సో స్టిచ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి చోటీ స్టిచ్, అది ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నీడిల్ని ఇక్కడ సెంటర్లో, ఈ స్టార్టింగ్లో కాదు, కొంచెం ఇక్కడ సెంటర్లో మిడిల్లో నీడిల్ని ప్రెస్ చేసి పెద్ద చైన్ తీసుకోవాలన్నమాట. సో పెద్ద చైన్ స్టిచ్ వేసుకోవాలి.
మళ్ళీ ఇక్కడే స్మాల్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. దెన్ మళ్ళీ వెనక్కి రివర్స్ అనేసి ఈ స్టిచ్కి కొంచెం ఇవతల స్టిచ్ వేసుకోవాలి సెంటర్లోనే. మళ్ళీ ఇక్కడ ఒక స్మాల్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టిచ్కి ఇవతల వైపు పక్కనే పెద్ద చైన్ స్టిచ్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక స్మాల్ చైన్ స్టిచ్. మళ్ళీ రివర్స్ సెంటర్లో కొంచెం కిందికి ఈ స్టిచ్కి ఇంకొంచెం కిందికి స్టిచ్ వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇక్కడ స్మాల్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ ఇటువైపు ఎగ్జాక్ట్గా సెంటర్ చైన్ పక్కనే చైన్ స్టిచ్ వేసుకొని ఇక్కడ స్మాల్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి కొంచెం కిందికి సెంటర్లోనే స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ ఒక స్మాల్ చైన్ స్టిచ్. మళ్ళీ ఇటువైపుకి మళ్ళీ స్మాల్ చైన్. మళ్ళీ సెంటర్లో మళ్ళీ స్మాల్ చైన్. మళ్ళీ ఇటువైపుకి స్మాల్ చైన్. మళ్ళీ సెంటర్లో మళ్ళీ ఇక్కడ ఒక స్మాల్ చైన్ స్టిచ్. మళ్ళీ ఇటువైపున మళ్ళీ ఒక స్మాల్ చైన్ స్టిచ్. సో సెంటర్లో మళ్ళీ ఒక స్మాల్ చైన్ స్టిచ్. సో ఇటువైపుకి మళ్ళీ ఇక్కడే స్మాల్ చైన్ స్టిచ్. మళ్ళీ ఇటువైపుకి లాంగ్ చైన్, ఒక స్మాల్ చైన్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ లాంగ్ చైన్, అలాగే షార్ట్ చైన్, వేసిన తర్వాత ఇటువైపుకి రొటేట్ చేసి
ఇక్కడ చైన్ స్టిచ్ వేసి మళ్ళీ ఇక్కడ ఒక స్మాల్ చైన్ స్టిచ్, అగైన్ మళ్ళీ ఇక్కడి నుంచి లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్, మళ్ళీ ఇక్కడ కొంచెం ఇక్కడి నుంచి కొంచెం కిందికి లాంగ్ చైన్, అలా ఒక చిన్న షార్ట్ చైన్ వేసి మళ్ళీ ఇటువైపు టర్న్ చేసి ఇక్కడ ఒక చైన్ స్టిచ్ వేసి మళ్ళీ షార్ట్ చైన్, మళ్ళీ ఇటువైపు సెంటర్లో లాంగ్ చైన్, షార్ట్ చైన్, మళ్ళీ ఇటువైపు ఇంకొంచెం కిందికి చైన్ స్టిచ్ వేసి మళ్ళీ ఇక్కడ షార్ట్ చైన్ వేసి మళ్ళీ ఇక్కడ ఒక షార్ట్ చైన్, మళ్ళీ కిందికి సెంటర్లో ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్, మళ్ళీ ఇటువైపు ఒక షార్ట్ చైన్, మళ్ళీ ఇటు రొటేట్ చేసి ఒక చైన్ స్టిచ్, మళ్ళీ ఒక షార్ట్ చైన్. సో ఇదే విధంగా మొత్తం ఫినిష్ చేయాలి ఎడ్జ్ వరకు. లాంగ్ చైన్. సో ఈరోజు 3 వెరైటీ ఆఫ్ స్టిచెస్ చూపించాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అండ్ ఇంకొక డేలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.